పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కార్యాలయం సమీపంలో పెద్దమతల్లి గుడి వద్ద నుండి ఇసుకను దొంగతనంగా ట్రాక్టర్తో తరలిస్తుండగా రెవెన్యూ పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. గుడి నిర్మాణం కోసం ఆలయ కమిటీ రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఇసుకను డంపు చేసుకోగా నిల్వ ఉన్న ఇసుకపై ఇసుక మాఫియా కన్ను పడింది. కమిటీలోని కొంతమంది పెద్దలకు డబ్బు ఆశ చూపించి ఇసుకను అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నారు. ట్రాక్టర్ల యజమానులకు మాయమాటలు చెప్పి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. గుడి నిర్మాణానికి డంపు చేసిన ఇసుకను దొంగతనం చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దొంగలకు సహకరించిన కమిటీ సభ్యులను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. పట్టణంలోని పెద్దమ్మ టెంపుల్ నిర్మాణం కోసం ఇసుక డంపు చేయడం జరిగింది. అటు ఇసుకను వేరే వారు ఇతర వారు అమ్ముకుంటున్నారని మాకు సమాచారం రాగానే ఇక్కడికి ఇసుక డంపు వద్దకు రావడం జరిగింది. మేము వచ్చే వరకు 4 ట్రాక్టర్లు ఇసుక నింపుకుంటున్నారు. ఆ 4 ట్రాక్టర్లను కూడా సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. మిగతా ఇసుకను కూడా సీజ్ చేసి దీని తదుపరి చర్యలు గాయకుంటాం. మా ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గతంలో మాకు ఒక 100 ట్రిప్పులు శాంక్షన్ చేయించారు. ఆ 100 ట్రిప్పులకు గాను అదనంగా మాకు అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడున్న విఆర్ఓ గారు 50 ట్రిప్పులు అదనంగా మాకు కేటాయించారు. అది మా గుడి వెనకాల మేము పోయించుకోవడం జరిగినది. ఇది గత 2-3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు ఈ రోజున గత 2-3 రోజుల నుంచి ఇక్కడ ఇసుక దందా నడుస్తున్నది. ఇక్కడ ఇసుక ఇప్పుడు ఎక్కడ దొరుకుతులేదు కాబట్టి ఇదే ఆధారంగా చేసుకొని ఇసుక ఓనర్లతో కుమ్మక్కై ఇక్కడ సబ్బుమలై అనే వ్యక్తి ఇక్కడ 5,000 నుంచి 7,000 ట్రిప్పుకు అమ్ముకుంటున్నాడు. ఇది ముదిరాజు కులస్తులకు సంబంధించిన పెద్దమ్మ దేవాలయం సంబంధించిన ఇసుక గుడి కడతా అని చెప్పేసి గుడి పేరు చెప్పేసి ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు అమ్ముకోడు, లారీలు అమ్ముకోడు, కంకర్లు అమ్ముకోడు, ఇదే జరుగుతుంది. ఈ పెన్షన్ ఎందుకు వేసినా ఒకప్పుడు మేము అడిగితే ఈ సింగరేణి వాళ్ళు వేసిరని చెప్పేసి మాకు పెన్షన్ అని చెప్పారు సబ్బమలయ్య గారు. ఇది మేము సబ్బమలయ్య గారు చెప్తే సరే అని చెప్పి సభకున్నాం. కానీ ఇప్పుడు ఏ విధంగా సింగరేణి వేస్తే పెన్షన్ తీసివేయడం జరిగినది. దానికి ఒక రోడ్డు వేశారు. పెన్షన్ వీకిందే కాకుండా రోడ్డు వేశారు. సింగరేణి జీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మేము. అయ్యా మీరు కూడా వచ్చి మీరు చూడండి ఇక్కడ మీరు వేసిన పెన్షన్ ఏ విధంగా ఏ అర్హతతోటి వీళ్ళు పెన్షన్ వీకినారు. ట్రాక్టర్ ఓనర్లు వీకినారా లేకపోతే ఇక్కడ సంబంధించిన సబ్బమలయ్య గారు కాంట్రాక్టు దీనికి సంబంధించిన వ్యక్తి కాదు, మాకు గుడికి సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ ఆయన వీకిండా ఎవరు వీకినో మీరు విచారణ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.